BBA, BCA, BCom కంప్యూటర్ కోర్సులో 100% ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలోని i3 డిగ్రీ కాలేజ్ 8367215215. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా జయలక్ష్మి. అమ్మా, భగవద్గీత మనకి ప్రధాన గ్రంథాల్లో మనం భగవద్గీతను తీసుకుంటాం, పరమ పవిత్రంగా భావిస్తాం. ఇంతలా గౌరవించే గ్రంథాన్ని, ఆ గ్రంథానికి సంబంధించిన సారాంశాన్ని మనం ఎప్పుడు పడితే అప్పుడు ఇంట్లో వినకూడదు అనే నానుడి చాలా ప్రచారంలోకి వచ్చిందమ్మా. బహుశా మీరు కూడా వినుంటారు. అంటే ఇంట్లో ఏదైనా అశుభం జరిగితే మాత్రమే భగవద్గీత వినాలి తప్ప మామూలుగా ఉన్నప్పుడు అసలు భగవద్గీత ఇంట్లో ఉండకూడదు, వినకూడదు, ఆ ఫోటో కూడా ఉండకూడదు అనే ఒకలాంటి, అంటే అది ఎలా అంటే దాన్ని చెడు ప్రచారం అనాలా లేకుంటే అనుమానాలు అనుకోవాలా, తీవ్ర స్థాయిలో ఉందమ్మా ఇది మాత్రం. ఎదుటి వాళ్ళు తుమ్మితే నా ముక్కు ఊడిపోతుంది అనేటటువంటి భయం. నేను తుమ్మితే కాదు, అవతల వాళ్ళు తుమ్మితే నా ముక్కు ఊడిపోతుందేమని భయపడేటటువంటి పిరిక్కితనం మనుషుల్లో ఉన్నప్పుడు ఇట్లాంటి సందేహాలు వస్తాయి. భగవద్గీత ఫోటో గనక ఇంట్లో ఉన్నట్టయితే అది ఇల్లు రణరంగం అయిపోతుందట, ఉండకూడదని అనేటటువంటి వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే కృష్ణుడు భగవద్గీత చెప్పింది యుద్ధ భూమిలో గనక యుద్ధ రంగాన్ని ఇంట్లో పెట్టుకుంటున్నావా అని. నువ్వు టీవీ పెట్టుకుని చూసేవన్నీ అవే కదా, అంతకన్నా మంచిదేమన్నా ఒక్క మాట ఉందా? కనీసం గోడ మీద ఓ మూలకి పడుంది ఆ ఫోటో, అందులో కృష్ణుడైనా ఉన్నాడు కనీసం. మీరు టీవీ పెట్టుకుంటే చూసేటటువంటి వాటిల్లో కొన్ని ఛానల్స్ దానికి అటువంటివే ఉంటాయి కూడా, ఇంగ్లీష్వి. ఇప్పుడు తెలుగులో క్రియేటివ్ ఫిక్షన్ అక్కర్లేదు, వాస్తవాలే అట్లా ఉంటున్నాయి కదా. అవన్నీ ఉండగాలేదు కృష్ణుడి బొమ్మ ఉంటే ఏమిటి లాభం? ఎంత ప్రపంచానికంతా భారతీయులు అనకండి అమ్మా, ప్రపంచానికంతా కూడా ఒక మనిషిగా నేను చక్కగా బతికి సమాజానికి ఉపయోగపడి నేను బాగుండి 10 మంది బాగుండేట్టు చెయ్యాలి, నా వ్యక్తిత్వం చక్కగా మిలమిల మెరిసిపోవాలి, వజ్రంలానే తయారవ్వాలి అని ఎవరైనా అనుకున్నట్టయితే దానికి కావాల్సిన సిద్ధాంతాలన్నీ ఒక్క చోట క్రోడీకరించినటువంటి గ్రంథం భగవద్గీత. అద్భుతం. అటువంటి గ్రంథాన్ని చాలా దేశాల్లో పిల్లలకి పాఠ్యభాగంగా బోధిస్తున్నారు. మన దేశంలో ఎవరైనా చనిపోతే అక్కడ పెడుతున్నారు. పాపం ఎల్వి గంగాధర శాస్త్రి ఉన్నాడే, భగవద్గీత మిషన్ తీసుకున్న ఆయన, దాన్ని ప్రాజెక్ట్ టేకప్ చేసి ఆయన మనం ఇంటర్వ్యూస్ చేస్తామమ్మా. మొన్న మధ్యనే అమ్మకి ప్రేమతో కూడా ఆయనతో చేసి వచ్చాను. అదైనా అవును, ఆయన ఏమంటాడంటే ఇది మరణ గీత అని అంటున్నారు, కాదు ఇది జీవన గీత, అందులో అనుమానం ఏం లేదు. గీత అంటే పాడబడింది, జీవితం ఎంత బాగా ఉండాలో చెప్పేది, ఏం చేస్తే జీవితం బాగుంటుందో చెప్పేది, మన జీవితం చక్కగా ఉండాలంటే చెప్పేటటువంటిది భగవద్గీత. ఆ పాట సాంగ్ సెలెస్టియల్ అని ఇంగ్లీష్లోకి అనువాదం చేశారు, శాశ్వతంగా ఉండేది. అందులో చెప్పిన దాంట్లో మీరు గమనించినట్టయితే ఎక్కడ ఓ గుడికెళ్ళు, దేవుడికి పూజ చెయ్యి, ఇన్ని ప్రదక్షిణాలు చెయ్యి, అలాంటి మాటలేం లేవు. ఉన్నదంతా కూడా ఒక మానవుడు ఉత్తమ మానవుడుగా తీర్చిదిద్దబడాలంటే ఏం కావాలో ఉన్నాయమ్మా అందులో. కట్టుకునే వస్త్రాల దగ్గర నుంచి, వస్త్రధారణ దగ్గర నుంచి, తినే ఆహారం దగ్గర నుంచి, ప్రవర్తన దగ్గర నుంచి, ఎదుటి వాళ్లతో నువ్వు ఎట్లా ప్రవర్తించాలి, వాళ్ళు ప్రవర్తించిన దానికి నువ్వు ఏ విధంగా ప్రతిస్పందించాలి, ఇట్లాంటి అంశాలు ప్రతిదీ కూడా మనిషి జీవితంలో ఎన్ని కోణాలున్నాయో, ఎన్ని రంగాలున్నాయో, ఎన్ని రకాలుగా ప్రవర్తించే అవకాశాలున్నాయో, వాటన్నింటిలోనూ కూడా ఎన్ని తరగతులు ఉన్నాయో వాటన్నిటిని చెప్పింది. సంపూర్ణ జీవితం మానవ జీవితం ఉత్తమంగా గడపడానికి తగినటువంటి పద్ధతి ఎట్లా ఉంటుంది, ఏం చెయ్యాలి, చాలా హాయిగా చెప్పినటువంటిది. అది నిజం చెప్పాలంటే పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేటటువంటి దానికి భగవద్గీతని మించినటువంటి టెక్స్ట్ బుక్ మరొక్కటి లేదు. అంతకన్నా
మరొకటి లేదు. మరొకటి అంతే. లేనే లేదు. అటువంటి దాన్ని మనం ఎక్కడో పెట్టుకుని అది ఎప్పుడో బాబాయ్ వినకూడదు, అదమ్మ వింటున్నారా ఏదో అయింది అనుకుంటాం. కానీ అందులో ఉన్నది ఏమిటంటే ఒక చోట వీళ్ళెవరు అగతాసూంశ్చ నాను శోచంతి పండిత లాంటి మాటలు విని ఎందుకురా ఏడుస్తావు, ఎవరో ఒకళ్ళు రేపొకళ్ళు పోతారని చెప్పి ఓదార్పు మాటలు లాంటి ఒకటో రెండో ఉన్నాయని చెప్పి నిజాలని అవి వాస్తవంగా సత్యాన్ని ఎదుర్కొని వేదనలో నుంచి, దుఃఖంలోంచి, బాధలోంచి బయటికి రావడానికి చెప్పిన మాటలు. వాటి కోసం భగవద్గీత అక్కడ పెట్టడం మొదలుపెట్టాక మొత్తం అసలు భగవద్గీత అంటేనే ఎవరైనా చనిపోయినప్పుడు పెట్టేటటువంటిది అనే ఒక దురభిప్రాయం లోకంలో. చనిపోయినప్పుడే పెట్టడానికి ప్రత్యేకమైన కారణం ఏంటి? అది వింటే నేను విన్నది ఏంటంటే స్వర్గానికి వెళ్తారు అని. అది కరెక్టేనా? అలాంటి ఆలోచనతో పెడుతున్నారా? అటువంటిదేమో నాకు తెలియదు, కానీ అది కానీ విన్నట్టయితే బతికున్న వాళ్ళు ఏడవకుండా చచ్చిపోయిన వాళ్ళని హాయిగా పంపిస్తారు. అంతే కదా. ఇది ఇవన్నీ కూడా సహజ కాదు. ఈ శరీరం అనేటటువంటి వస్త్రం లాంటిది, దాన్ని వదిలేసి జీవుడు పైకెడతాడు, నువ్వెందుకు ఏడవలసిన పని లేదు అని చెప్తున్నారు కదా. ధైర్యాన్ని నింపి, బతికున్న వాళ్ళకి ధైర్యాన్ని నింపి వాళ్ళకు కొంచెం ఓదార్పునిచ్చి, ఒక మనిషి దూరం అయిపోతే దానివల్ల కొంచెం మనసుకి కలిగిన బాధ తగ్గించుకుని ఊరట పొందడానికి పనికొస్తుంది అని అప్పుడు పెడతారు. ఏదో 4-5 అందులో సంబంధించిన ఉన్నాయి గనక. అంతేగాని అది వింటే పెడతారా అంటే ఏమో, జీవుడు గానే అది వినగలిగినట్టయితే, జీవుడు అక్కడే ఉంటాడు 11 రోజులు అని చెప్తారు కదా, అది వింటే ఇది సహజమేలే, ఇది నేను పాత బట్ట వదిలేశాను, కొత్త బట్ట కట్టుకుంటున్నాను అని చెప్పి సంతోషంగా మరి ఏడవకుండా వెళ్ళే అవకాశం ఉంది. అంతే కదా. అవును. అది నిత్యము మనం అలవాటు చేసుకుంటే అప్పుడు అవసరం ఏముంది? అది కదా కరెక్ట్. ప్రతిరోజు అలవాటు చేసుకోవాలి కదా. అంతే. ఆ రకమైనటువంటి భావన ఉంది అప్పుడు ముందర నుంచి, లేకపోతే ఇప్పుడన్నా ఉంటుంది అని తప్ప భగవద్గీత వింటే స్వర్గానికి వెడతారు అంటే జీవితం అంతా తప్పులు చేసి నేను చచ్చాక భగవద్గీత పెట్టండి, అట్లా పెడితేనే నా ఆస్తి మీకు వస్తుంది, నాకు విల్లు రాసి నేను చెడ్డ పనులు చేస్తా అయినా అంతే కదా. అంతే కాదు. అంటే ఈ మమకారం అది కూడా వదిలించుకుని జీవుడు కాస్త త్వరగా ఈ పెనుగులాట తప్పించుకుని పైకి వెడతాడు అని అంతే. లేకపోతే ఎంతసేపు శరీరం వదిలిన తర్వాత జీవుడికి వెళ్ళాలనిపించదుటమ్మా. ఎందుకంటే ఒక ఇంట్లో నుంచే బయటకు వస్తూ ఉంటే, కొత్త ఇంటికి వెడితే మంచి పెలాషియల్ బిల్డింగ్ కట్టుకుంటాం విల్లా, అద్దింట్లోంచి పెడుతూ కూడా ఒక 4 సార్లు ఇంటి వంక చూసుకుంటాం కదా. వదలలేక అది బాగుండలేదు, ఉన్నంతకాలం తిట్టుకుంటూనే ఉన్నాను దాన్ని, అయినా సరే వదిలి వెళ్ళేటప్పుడు 10 సార్లు చూసుకుంటాం. అంటే దాని మీద ఉన్నటువంటి అటాచ్మెంట్. అలాంటిది ఈ శరీరం వదిలి వెళ్ళేటప్పుడు జీవుడు అలా అనుకుంటాడు కనుక అట్లా నువ్వు గట్టిగా అనుకోనక్కర్లేదు. ముందులే వాసాంసి జీర్ణాన్ని యథావిహాయ అని చెప్పింది ఉంది కదా. పాత బట్ట, చిరిగిపోయిన బట్ట వదిలేసినట్టు వదిలేసావు, మంచి బట్టలు కట్టుకోవడానికి ఎడుతున్నావు, కొత్త బట్టలు కట్టుకుంటావు, సంతోషంగా ఉండు అని చెప్తే జీవుడు కూడా కాస్త ఈ పెనుగులాట వదిలేస్తాడు. ఈ శరీరాన్ని వదిలిపెట్టకుండా మళ్ళీ వచ్చి ఇక్కడే ఉండి ఈ గోల లేకుండా తొందరగా వదిలించుకుని పెడతాడంతే. అంతే తప్ప అది వింటే స్వర్గానికి వెడతాడు అంటే అదే వింటాం, మిగిలినవన్నీ మానేసి కాదు. ఇవన్నీ కూడా అలా ఏదో వింటే చెడు అని ఒకవైపు, అది అప్పుడు వినాలి అనేది మరొక వైపు. అప్పుడు మాత్రమే వినాలి. కరెక్ట్. ఇలాంటిది పొరపాటు. మనం ప్రతి అనునిత్యం పారాయణ చేయాల్సిన గ్రంథం కదమ్మా. నిజంగా చెప్తున్నాను కదా, ఎట్లా బతకాలో మనకి నేర్పిస్తుంది, ఎలా బతకాలో కనుక ఇది జీవనగీతే. మనం బతుకు తెరువు నేర్పిస్తుంది. ద బెస్ట్ పర్సనాలిటీ డెవలప్మెంట్, వ్యక్తిత్వ వికాస గ్రంథం ఏదైనా ఉందా అంటే యావత్ ప్రపంచం ఒప్పుకున్నటువంటి భగవద్గీత. అందులో 400 చిల్లర శ్లోకాలే ఆయన కృష్ణుడు చెప్పింది. మిగిలినవి అర్జునుడు, ధృతరాష్ట్రుడు, సంజయుడు వీళ్ళు మాట్లాడినటువంటి మాటలు చాలానే ఉన్నాయి. అవి కాక నేరుగా కృష్ణుడు చెప్పినటువంటి మాటలు 400 పైన ఉన్నాయి శ్లోకాలు. అందులో చెప్పిందైతే ఇలా కరెక్ట్గా బుల్సై అంటారే, అట్లా టార్గెట్ని చూసుకుని ఎక్కడ కొట్టాలో అక్కడ సర్జికల్ స్ట్రైక్ లాగా కొట్టాడు మనిషికి. మరి ఇంత ఉత్తమమైనటువంటిది, ఎందుకంటే కృష్ణుడు మళ్ళీ మళ్ళీ ఈ కలియుగం పూర్తయ్యేదాకా మరొక అవతారం ఎత్తడాల్లాంటివి, దేవుడి దిగి రావడాల్లాంటివి అవన్నీ చేయకుండా మానవులు మంచి మార్గంలో ఉండడానికి తగినటువంటి మార్గాన్ని జగద్గురువై నిర్దేశించాడు.
కృష్ణం వందే జగద్గురు అంటాం కదా, అవునమ్మా. జగత్తుకంతా గురువు. ఆ, అటువంటి జగద్గురువు మనకు ఉపదేశించినటువంటి గ్రంథం భగవద్గీత. అనునిత్యం మనం పారాయణ చేసుకుని మన వ్యక్తిత్వానికి మెరుగులు దిద్దుకోవాలి. ఈ సంగతి యావత్ ప్రపంచం అంగీకరించి అన్ని దేశాల్లో భగవద్గీతను పాఠ్యభాగంగా పెట్టుకున్నారు. అట్లాంటిది మన దేశంలో ఇది చచ్చిపోయినప్పుడు పెట్టుకుంటారు అనేటటువంటి ఒక దురభిప్రాయం ఏదైతే లోకంలో వచ్చిందో దాన్ని పోగొట్టవలసినటువంటి బాధ్యత కృష్ణుడు పుట్టిన దేశంలో పుట్టిన మనందరి మీద ఖచ్చితంగా అమ్మా. ఉంది. అంచేత ఆ గీతోపదేశం చేసినటువంటి బొమ్మ ఇంట్లో ఉండకూడదని కానీ, గీత ఎప్పుడు పడితే అప్పుడు చదవకూడదని కానీ ఎవ్వరు అనుకోకండి. రోజు చదవండి, అది మీ గీత మారుస్తుంది. అద్భుతం అమ్మా, అద్భుతం. నమస్తే.